హి ఈజ్ రిజన్ అని దూత చెప్పడం జరిగింది. సో ఈ యొక్క పునరుత్థాన సందేశంలో ఉన్నటువంటి శుభ విశేషం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుకనే ఈ రోజున మనం ఇక్కడ కూడుకున్నాం. ఆయన తిరిగి లేచాడు కనుకనే ఈ సంఘము స్థాపించబడింది. ఆయన తిరిగి లేచాడు కనుకనే విశ్వాసుల సమూహముగా మనం ఇక్కడికి వచ్చి ఆయన నామమున ఆరాధన జరుపుతున్నాం. ఆయన తిరిగి లేవడము అనేక రకాలుగా ప్రపంచంలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు దీవెనకరంగా దాన్ని మార్చాడు. అదేంటో పూర్తిగా ఒక సందేశంలో మనం చూడలేము, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజున మనం చూసేందుకు ప్రయత్నం చేద్దాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక కుటుంబము, అంటే భార్య, భర్త, మరి చిన్న పాప, 3 సంవత్సరాల పాప, ఆ ముగ్గురు కలిసి బజార్కి వెళ్ళారు. బజార్లో వారు తిరుగుతున్నప్పుడు ఆయా వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు ఆ పాప పేరు నికోల్. ఆ నికోల్ ని చూసి తండ్రి ఒక మాట అడిగాడు. నికోల్, మరి ఇప్పుడు మనకు అంటే అమెరికాలో ఎక్కువగా ఈస్టర్ అంటారు కనుక ఈస్టర్ వస్తోంది, నీకేమన్నా కావాలా, కొని పెట్టాలా అని అడిగినప్పుడు ఆ పాప అందంట, ఈస్టర్ అంటే నాకు ఎంతో ఇష్టం డాడీ, ఎందుకంటే ఈస్టర్ రోజున మనందరం కూడా చాలా గొప్పగా సంతోషిస్తాము అని అంది. క్రిస్మస్ లాగానే ఈస్టర్ కూడా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని ఆ పాప చెప్పినప్పుడు ఆ తండ్రి ఆ పాపను అడిగాడంట, ఇంతకీ నీకు ఈస్టర్ అంటే అర్థమేంటో తెలుసా అని. అప్పుడు ఆ పాప నవ్వుతూ 2 చేతులు పైకి చాచి ఈ మాట అందంట, ఈస్టర్ ఈజ్ అ బిగ్ సర్ప్రైజ్ అందంట. అంటే ఈస్టర్ అనగా ఒక పెద్ద ఆశ్చర్యము అని అంది. ఆ చిన్న 3 సంవత్సరాల పాప ఈస్టర్ యొక్క అర్థం అంతటిని బైబిల్ ప్రకారం చెప్పకపోయినా ఆ పాప దాంట్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మాత్రం బయటపెట్టింది. ఆ పునరుత్థానము, రిజరక్షన్ అంటే అది ఒక ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి విషయం. ఏ రకంగా ఆశ్చర్యకరమైంది అని మీరు అడగొచ్చు. అది ఏ రకంగా ఆశ్చర్యకరమైందంటే ఆయన లేచాడు అన్న మాటలు దూత ద్వారా ఈ శిష్యులు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీలు విన్నప్పుడు వెంటనే వారు ఆశ్చర్యానికి గురైనట్లు బైబిల్లో రాయబడింది. ఆయన లేచాడు అనేటువంటి వర్తమానము ఆయన్ని పట్టి బంధించి చంపి ఆ సమాధిలో పెట్టినటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు విన్నప్పుడు వారు కూడా నిర్గాంతపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఆయన లేచాడు అనేటువంటి వర్తమానము రోమా సైన్యానికి చేరినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఆయన లేచాడు అన్నప్పుడు ఆయన్ని నమ్మాలో నమ్మకూడదో అనుకునేటువంటి మనుషులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అండ్ ఈనాటికి కూడా ప్రపంచంలో ఇంకా ప్రతి సంవత్సరము క్రైస్తవులు పునరుత్థాన పండుగను జరుపుతున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతూనే ఉంటారు. అండ్ ఆయన తిరిగి లేవలేదు అనేటువంటి ఒక విషయాన్ని మన ముందు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన తిరిగి లేవడం ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే ఆయన మరణాన్ని జయించాడు కనుక మరణం ఆశ్చర్యపోయింది, ఆయన పాపాన్ని జయించాడు కనుక పాపం ఆశ్చర్యపోయింది, ఆయన సాతాను జయించాడు కనుక సాతాను ఆశ్చర్యపోయాడు. ఆయన లోకమంతటిని ఆశ్చర్యంలో ముంచెత్తి ఆ యొక్క సమాధిలో నుండి తిరిగి లేచి మన ప్రభువుగా ఈ రోజున మరి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ శిష్యులే కాదు, ఇంకా అనేకులు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని నమ్మలేకపోతున్నారు, దాన్ని వారు గ్రహించలేకపోతున్నారు, దాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. కనుకనే ఇంకా ప్రభు పంచకు రాకుండా వారు దూరంగా ఉండిపోయేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చారో వారందరూ కూడా తప్పక దీవెన పొందారు అండ్ దీవించబడుతూనే ఉన్నారు. యేసు యొక్క పునరుత్థానంలో ఉన్నటువంటి కొన్ని సర్ప్రైజెస్ ఏంటో మనం ఈ రోజున చూద్దాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే హి ఈజ్ రిజన్ టు లిబరేట్ us ఫ్రమ్ అవర్ సిన్స్. ఆయన మనలను మన పాపముల నుండి విడుదల చేయడానికి తిరిగి లేచినట్లు బైబిల్లో రాయబడింది. నూతన నిబంధనలో ఆయన ఎందుకొరకు తిరిగి లేచాడో దాని గురించి కొన్ని సత్యాలు రాయబడ్డాయి. అవేంటో మనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. కేవలము ఈ మాటలు, ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు కొరింథు సంఘానికి మాత్రమే కాదు, క్రైస్తవ సంఘం అంతటికి కూడా దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు. నా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పునరుత్థానము సమయంలో ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు, శక్తులు చేసేటువంటి ఒక పెద్ద పాపము, ఘోరం ఏంటంటే యేసు సిలువలో చనిపోలేదు, యేసు సమాధి చేయబడలేదు. ఒకవేళ సమాధి చేయబడినా బ్రతికుండగానే ఆయన్ని సమాధిలో పెట్టారు, తర్వాత శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని పైకి తీసుకొని వచ్చారు అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు.
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే పౌలు భక్తుడు దీన్ని పుట్టించలేదు, పేతురు యోహాన్లు దీన్ని కల్పించలేదు, ఆది అపోస్తలు దీన్ని కట్టుకథగా చెప్పి ప్రచారం చేయలేదు. పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును అంటున్నాడు. ఆయనకు ఎవరు ఆ ఉపదేశాన్ని ఇచ్చారు అనేది మీరు చూస్తే గలతీ 1వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకోవచ్చు. ఆయన స్వయంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆ ఉపదేశాన్ని పొందాడు. అండ్ ఆ ఉపదేశం ఏంటి ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. నా ప్రపంచంలో ఉన్నటువంటి వింత అయినటువంటి విషయం ఏంటంటే ఇంకా చాలా మందికి గాస్పుల్ అంటే ఏంటో తెలియదు, సువార్త అంటే ఏంటో గ్రహించలేనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. మీకు తెలుసా సువార్త అంటే ఏంటో? సువార్త అనగా చాలా మంది ఏమనుకుంటారంటే యేసు లోకానికి వచ్చాడు, యేసు సిలువలో చనిపోయాడు, అదే సువార్త అనుకుంటారు. కానీ అది సువార్త కాదు, అది శుభవార్త కాదు. దాంట్లో మనకు ఒరిగేటువంటిది ఏమీ లేదు. యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు, చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు అంటే మనకు దాని ద్వారా కలిగేటువంటి మేలు ఏమీ లేదు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఆల్రెడీ కొంతమంది ముఖం మీద ఆశ్చర్యం వచ్చేసింది. అందుకని నేను చెప్పాను పునరుత్థానం అంటే ఆశ్చర్యం అని. నా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించేది ఏంటంటే ఆయన రాసినటువంటి సువార్త నిర్వచనాన్ని, డెఫినేషన్ ఆఫ్ ద గాస్పెల్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సువార్త ఏంటో మనకు అర్థమవుతుంది. ఎంతో మంది మేధావులు కూడా, అంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారు కూడా, పండితులు కూడా ఏమన్నారంటే యేసుక్రీస్తు ఆయన ఒక గుడ్ మ్యాన్ అన్నారు, ఆయన ఒక గ్రేట్ టీచర్ అన్నారు, ఆయన ఒక గ్రాండ్ మాస్టర్ అన్నారు, ఆయన మనుషులందరికీ కూడా ఏది మంచో ఏది మేలుకరమో నేర్పించాడు అని చెప్పారు. ఆయన ఎంతో పెద్ద సమూహాన్ని నాయకత్వం వహించి ముందుకు నడిపించారు అని చెప్పారు. ఆయన అద్భుతాలు చేశాడు అని చెప్పారు. కానీ ఆయన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన యొక్క సువార్త ఏంటో వారు గ్రహించలేదు. కనుక సువార్త అంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే ఇక్కడ పౌలు రాసినటువంటి మాటల్ని మనం గమనించాలి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆ మన పాపములు అనేటువంటి పదం ఉంది చూడండి. క్రీస్తు ఎందుకొరకు చనిపోయాడు అనేది ఇక్కడ బైబిల్లో మనకు వివరించబడుతోంది. యేసు క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతము కావచ్చు, వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, వారందరూ కూడా ఇతర దేవుళ్ళు దేవతలతో కలిపి యేసును కూడా పెట్టేసి ఈయన కూడా ఒక మతాన్ని స్థాపించాడు, ఈయన కూడా ఒక పని చేశాడు అనేటువంటి స్థితిలో ఆయనకు ప్రశంసలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు తప్ప ఆయన ఎందుకని మానవుల రక్షణార్థమైనటువంటి రక్షకుడిగా లోకంలోనికి వచ్చాడో వారు చెప్పలేకపోయారు. ఒకటి రోజున మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు? మీరు ఎందుకు చనిపోయాడు అనుకుంటున్నారు? ఆయన ఎందుకు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు? ఆయన ఒక పొలిటికల్ రీజన్ కొరకు, అంటే రాజకీయ కారణం కొరకు చనిపోలేదు. ఆయన ఒక సోషల్ కాజ్, సామాజిక కారణం కొరకు చనిపోలేదు. ఆయన ఒక భౌతిక పరమైనటువంటి కారణం కొరకు చనిపోలేదు. ఆయన ఒక నేరపూరితమైనటువంటి కారణం కొరకు చనిపోలేదు. ఆయన ఒక స్పిరిచువల్ కాజ్ కొరకు చనిపోయాడు. ఆత్మీయ కారణం కొరకు ఆయన చనిపోయాడు. ఆ ఆత్మీయ కారణం ఏంటో తెలుసా? మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను అని బైబిల్లో రాయబడింది. అందరూ పాపాలు చేసి అపరాధాల్లో పాపాల్లో చచ్చిపడి ఉండగా యేసు మన పాపాల కొరకు చనిపోయి ఆయన మన పాపాల కొరకే సమాధి చేయబడి లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడ్డాడు. ఇక్కడ సమాధి చేయబడును అనే మాటలు కూడా పౌలు భక్తుడు రాయడం జరిగింది. ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? అంత ఇంపార్టెన్సా? సెలవు మీద చనిపోయాడు, మరణము నుండి తిరిగి లేచాడు అని రాస్తే సరిపోయేది కదా. సమాధి చేయబడిను అని ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడంటే ఆ రోజుల్లో ఒక అబద్ధ ప్రచారం బయలుదేరింది. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆయనను ఆయన శిష్యులు ఎత్తుకుపోయారు అనేటువంటి ప్రచారాన్ని వారు బాగా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని బట్టి మిగతా వారు ఏమనుకున్నారంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని బయటకు తీసుకుని వచ్చారు. కొంతమంది అన్నారు యేసుక్రీస్తు ప్రభు సిలువలో స్పృహ తప్పాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు సిలువలో సోలిపోయాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు కోమాలోకి వెళ్ళిపోయాడు, యేసు ప్రభు పూర్తిగా చనిపోలేదు, ఆయన్ని తీసుకుపోయి ఆయనకంత దేహానికి మందులు పూసేసి ఆయన్ని ఆ యొక్క సమాధిలో పెట్టారు. ఆయన చనిపోకుండానే దాంట్లో పెట్టారు. 3వ రోజుకు ఆయన రివైవ్ అయ్యాడు, బయటకు వచ్చేసాడు, కనుక ఆయన చనిపోలేదు అని అన్నారు. నా ప్రశ్న వెరీ సింపుల్, సమాధిలో శవాన్ని పెడతారా, బతుకున్నోన్ని పెడతారా? మీరు ఎప్పుడైనా చదివారా ఒక బతుకున్న వాడిని పాతి పెట్టినట్లు? మీరు చదవలేదు, కానీ నేను చదివాను. ఎందుకంటే నేను ఎక్కువ చదువుతుంటాను కనుక నేను చదివాను. ఏంటి అంటే ఒకడికి కొస ప్రాణం ఉందంట, ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకుని వస్తే వాడు పట్టుకుని ఇటు చచ్చాడని చెప్పాడంట. సో వాడు బతుకుండగానే వాడిని కొస ప్రాణంతో తీసుకెళ్లి పెట్టి వాడి ముఖాన మట్టి పడగానే వాడు ఉలిక్కి పడలేచాడంట.
అప్పుడు కుటుంబం వాళ్ళు తిరిగి లేచాడు అనుకున్నారు. కానీ వాడు తిరిగి లేవలా, అసలు చావనోడిని పాతి పెడుతుంటే వాడి ముఖం మీద మట్టి పడినప్పుడు వాడు లేచి కూర్చున్నాడు. ఇది ఒక ఉదంతం మాత్రమే, ఇట్లాంటివి ఇంకా ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ ఈయన చనిపోయాడు కనుక ఈయనను తీసుకుపోయి గాలి కూడా దూరినటువంటి సమాధిలో పెట్టారు. పెద్ద రాయిని మూసి ఆ యొక్క రాయి చుట్టూ వారు సీల్ చేసేసారు. సో దాంట్లోనికి గాలి కూడా పోదు. 3 దినాలు గాలి దూరినటువంటి ప్రాంతంలో మీరుండి బయటికి రండి, అప్పుడు మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను, మీకు సల్యూట్ కొడతాను. ఇంపాసిబుల్. 3 దినాలు కాదు కదా, 3 గంటలు మనం ఉండలేం. సో యేసు మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడని బైబిల్లో పౌలు భక్తుడు సువార్తను గురించినటువంటి వివరణ ఇచ్చినప్పుడు చెప్పాడు. సో యేసు ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడంటే ప్రధాన కారణం నీవు నేను చేసినటువంటి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి, దాని నుండి మనల్ని రక్షణలోనికి నడిపించడానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది, ఆయన తిరిగి లేవాల్సి వచ్చింది. అందుకనే మనం పునరుత్థానాన్ని జరుపుకుంటాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలి, చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించలేదు కనుక ఇది ఒక పండుగగా చేసుకుంటారు. కానీ ఎవరైతే దీన్ని గుర్తించారో, దీన్ని అర్థం చేసుకున్నారో, వారు దీన్ని పండుగగా ఆచరించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండకుండా ఆ ప్రభువును, పునరుత్థానుడైనటువంటి ప్రభువును ఆరాధించే వారిగా ఉంటారు. మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగనివ్వండి, మీరు పండుగ ఆచరిస్తున్నారా లేకపోతే ప్రభువును ఆరాధిస్తున్నారా? పండుగ ఆచరిస్తున్నారా లేకపోతే ప్రభువును ఆరాధిస్తున్నారా? ప్రపంచం అంతా ఈస్టర్ అంటే చాలా పెద్ద పండుగ, బిజినెస్ మెన్లకైతే బంపర్ పండుగ, మనకు పెద్ద దండుగ. మనము దాన్ని కేవలం పండుగగా చేసుకుంటే అది శుద్ధ దండుగే. కానీ ప్రభువును ఆరాధించేటువంటి ఒక అనుభవంగా చేసుకుంటే సంతోషించవచ్చు, మీరు కావలసినవి కొనుక్కోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రభువును బయట పెట్టేసి పండుగను మాత్రమే ఆచరిస్తే దాంట్లో మనకు ఒరిగేది ఏమీ లేదు. ఈ సువార్తను పౌలు బోధించినప్పుడు దాన్ని ఒక ఉపదేశంగా ఇచ్చాడు. అది ఒక సలహాగా ఇవ్వబడలేదు, అది ఒక సూత్రంగా ఇవ్వబడలేదు, అది ఒక సిద్ధాంతంగా ఇవ్వబడలేదు, కానీ అది ప్రపంచానికి ఒక సత్యంగా ఇవ్వబడింది. ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు, విడిపించుటకు చనిపోయాడు, తిరిగి లేచాడు. సో సిలువ మీద యేసు ప్రభు చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని తండ్రి అయినటువంటి దేవుడు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. మనం కూడా దాన్ని అలే సీరియస్నెస్ తో తీసుకుంటే మనకు అది చాలా గొప్ప గంభీరమైనటువంటి దీవెనగా మారుతుంది. ఎందుకంత సీరియస్ గా తీసుకున్నాడో తెలుసా? యేసు సిలువలో మన ప్లేస్ లో వ్రేలాడినప్పుడు ఆయన తన పాపముల కొరకు అక్కడ వ్రేలాడలేదు, ఆయన మన పాపముల కొరకు అక్కడ వ్రేలాడాడు. ఆయన నీ పాపముల కొరకు అక్కడ వ్రేలాడాడు, నా పాపముల కొరకు అక్కడ వ్రేలాడాడు. సో అక్కడ వ్రేలాడినప్పుడు ఆయన మీద దేవుడు ఏం మోపాడు? మన అపజయాలను ఆయన మీద మోపాడు, మన అతిక్రమాలను ఆయన మీద మోపాడు, మన అవమానాలను ఆయన మీద మోపాడు. ఆయన వాటన్నిటిని భరించి వాటికి ప్రతిఫలం చెల్లించి పరిష్కారం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు మన క్షేమం కొరకు ఆ పని చేశాడు కనుక ఆ పునరుత్థానము మనకు ఎంత ఆశీర్వాదకరమైనదో మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం జీవితకాలం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఉండలేం. 1885వ సంవత్సరంలో మరి భక్తుడైనటువంటి జనరల్ గార్డన్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి గార్డెన్ టూంబ్ ను కనుగొన్నాడు. ఆయన గార్డెన్ టూంబ్ అంటారంటే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి ఒక తోటలో ఉంది. దాన్ని 1885లో జనరల్ గార్డెన్ కనుగొన్నాడు. ఇంకొక సమాధి కూడా ఉంది, ట్రెడిషనల్ సైట్ అంటారు. అంటే చాలా మంది అంతకు మునుపు భావించినటువంటి సమాధి యెరూషలేము యొక్క గోడలో ఒక భాగంలో ఉంటుంది. అది కాకపోతే అక్కడ పరిశోధనలు చేసినప్పుడు అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి అని ఎంచడానికి ఎక్కువ ఆధారాలు దొరకలేదు. కనుక 1885లో ఈ గార్డెన్ టూంబ్ ను కనుగొన్నప్పుడు అది మరి కొన్ని వందల సంవత్సరాలు చెత్తా చెదారం కింద పేరుకుపోయి ఉంది. దాని మీద 20 అడుగుల ఎత్తు వరకు చెత్తా చెదారం అంతా పేరుకొని ఉండింది. కనుక దాదాపు 1800 సంవత్సరాల వరకు దాన్ని ఎవ్వరూ కనుగొనలేకపోయారు. వీరు తవ్వకాలు జరిపి దాన్ని అంతటిని తీసి దాన్ని కనుగొన్న తర్వాత దానిలోనికి పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ తవ్వకాలు జరిపినటువంటి టీం వారు దాంట్లో ఉన్నటువంటి చెత్తను, దాంట్లో ఉన్నటువంటి దుమ్మును, ధూళిని అంతటిని కూడా మరి సైంటిఫిక్ ఎగ్జామినేషన్ కొరకు కవర్స్ లో భద్రపరిచి గ్రేట్ బ్రిటన్ లో ఉన్నటువంటి సైంటిఫిక్ అసోసియేషన్ కి దాన్ని పంపించారు. దాంట్లో వారు ప్రధానంగా ఎంతో క్షుణ్ణంగా ఎన్నో మాసాలు చేసిన పరిశోధన ఏంటంటే దీంట్లో ఇది ఒక సమాధి కనుక దీంట్లో ఒక శవం పెట్టబడి అది కుళ్ళిపోయి ఉంటే దాని యొక్క అవశేషాలు అంటే ఆ కార్ప్స్ యొక్క రిమైన్స్ ఏవైనా దొరుకుతాయేమో అని ఆ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరీక్ష చేస్తే దాంట్లో వారికి కనీసం
0.01% కూడా మానవ అవశేషాలు దొరకలేదు, హ్యూమన్ రిమైన్స్ దొరకలేదు. సో వారు దాన్ని బట్టి నిర్ధారించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఇదే అయి ఉండాలి. ఎందుకంటే ఆ సమాధిలో అంతకు మునుపు ఎవ్వడు పెట్టబడలేదు. అరిమిత్తయ్య యోసేపు కట్టించుకున్నటువంటి సమాధి ఖాళీ సమాధి. మొట్టమొదటి దాంట్లో పాతి పెట్టబడినటువంటి వ్యక్తి యేసు. ఆయన చనిపోయి కుళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళిలో కలిసిపోలేదు. ఆయన అవశేషాలు అక్కడ లేవు. మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు గనుక అది ఖాళీ సమాధిగా వాళ్ళు భావించి దాన్ని పెట్టారు. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం యాత్రికులు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఖాళీ సమాధిలోనికి పోతారు, చూస్తారు, ప్రార్థన చేస్తారు, బయటకు వస్తారు. నేను కూడా పోయాను, చూశాను, ప్రార్థన చేశాను, బయటకు వచ్చాను. దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే లేఖనాల ప్రకారము ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధారం. ఆ ఆధారాన్ని బట్టి మనం ఆయన మన కొరకే, మన పాపముల నుండి మనల్ని విడుదల చేయడకే తిరిగి లేచినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. రెండవ ఆశ్చర్యం ఏంటంటే హీ ఈజ్ రిజన్ ఫర్ అవర్ లైఫ్స్ జస్టిఫికేషన్. ఆయన మన జీవితంలో మనము నీతిమంతులముగా తీర్చబడుటకు తిరిగి లేపబడ్డాడు. రోమా 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని రాయబడింది. నా రెండు విషయాలు ఇక్కడ తెలుపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. కొరింథీయులకు రాసినప్పుడు ఆయన ఎందుకు చంపబడ్డాడు? మన పాపముల నిమిత్తము చంపబడ్డాడు. ఇక్కడ ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు? మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. అప్పగింపబడుట అనే పదము గ్రీకులో పారాడిడోమో అనేటువంటి పదం. ఈ పారాడిడోమో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని మరొకని కస్టడీలోనికి ఇచ్చేయడం అన్నమాట. మీరు అప్పుడప్పుడు చదువుతుంటారు, ఒక ఆయన నేరం చేశాడు, నేరం చేసిన తర్వాత పోలీసు కస్టడీలోనికి ఆయన ఇవ్వబడ్డాడు. లేకపోతే ఆయన తీసుకుని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆ వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తాడు, లేకపోతే పోలీసుల సిబిఐ కస్టడీకి ఇస్తాడు. సో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు అయినటువంటి పరిశుద్ధమైనటువంటి యేసును మనందరి అపరాధముల నిమిత్తము సిలువకు ఆయనను అప్పగించాడు, శిక్షకు ఆయనను అప్పగించాడు. ఆ యొక్క పాప పరిహారమై దేవుని యొక్క ఉగ్రతను భరించుటకు ఆయనను అప్పగించాడు. ఇక్కడ విశేషమైనటువంటి విషయం ఏంటంటే మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన. యేసు ఎందుకు లేపబడ్డాడు? ఎందుకు లేపబడ్డాడంటే మనలో ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడు అంటే అర్థం ఏంటి? అంటే మనం నీతిమంతులము కామనే కదా అర్థం. హలో, మనమందరం కూడా నీతిమంతులమైతే లోకములో మనలో ఏ పొరపాటు లోటు లేనటువంటి వారంగా మనం ఉండి ఉంటే యేసుక్రీస్తు లోకానికి రావాల్సినటువంటి అవసరమే లేదు. యేసుక్రీస్తు ఆ సిలువకు వెళ్లాల్సినటువంటి పనే లేదు. యేసు అక్కడ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకతే ఉండేది కాదు. సో లోకములో మనం నీతిమంతులముగా లేము కనుక ఆయన్ని దేవుడు పంపాడు. ఆయనను ఆ యొక్క సిలువలో ఆ పని పూర్తి చేసిన తర్వాత సమాధి చేయబడినప్పుడు ఆయనను తిరిగి లేపింది ఎందుకంటే మనల్ని నీతిమంతులంగా చేయడానికి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మొన్ననే మనం గుడ్ ఫ్రైడే చేశాం. గుడ్ ఫ్రైడే రోజున చాలా మంది దుఃఖిస్తారు. అంతకు ముందు 40 రోజులు చాలా మంది తమను తాము కష్టపెట్టుకుంటారు. మరి మాంసము తినరు, తాగరు, ఎవరిని తిట్టరు, వాడికి భార్య మీద పీకల దాకా ఉన్నా కూడా 40 రోజులు నిగ్రహించుకుంటాడు. ఆ తర్వాత ఈమెకు భర్త మీద ఇన్ని ఆడి పోసుకుని అత్తకు లేకపోతే ఇతరులందరికీ చెప్పుకోవాలన్నా 40 రోజులు గొంతు నోరు మూసేసుకుంటుంది. 40 రోజులు అయిపోగానే టక్కుని లేపేస్తుంది, అంత టాప్ లేచిపోయింది. సో గుడ్ ఫ్రైడే కొరకు నానా కష్టాలు పడతారు. అవన్నీ మనం పడాలని బైబిల్ మనకు చెప్పట్లేదు. 365 రోజులు ఆయన కొరకు నమ్మకంగా నీతితో మీరు జీవిస్తే ఆయన సంతోషిస్తాడు. 40 రోజులు ఒక రకంగా, 325 రోజులు ఇంకో రకంగా బతకడం కాదు. సో ప్రభు కోరింది ఏంటంటే ఆయన మరి ఇవ్వబడినప్పుడు ఆ యొక్క నీతిమంతులంగా మనం తీర్చబడాలంటే గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి అక్కడే ఉండింటే మనం నీతిమంతులంగా మారేవారమా? హలో, ఆయన అక్కడే ఉండి ఉంటే మనం నీతిమంతులముగా మారేవారమా? ఈ రోజున సంఘం ఉండేదా? మనం ఇక్కడికి వచ్చి ప్రభు నామమున స్తుతి గీతాలు పాడేవారమా? మనం ఈ రకంగా కూడుకునేవారమా? ఆయన సిలువలో అన్ని హింసలు పడ్డాడు, ఆయన చనిపోయాడు. కానీ ఆయన తిరిగి లేవకపోతే మన పాపాలు క్షమించబడేవి కావు. ఆయన తిరిగి లేకపోతే మనకు ప్రాయశ్చిత్తం వచ్చేది కాదు. ఆయన తిరిగి లేకపోతే మనకు నీతి అనేది ఆపాదించబడేది కాదు.
ప్రపంచంలో మనుషులందరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తాము నీతిమంతులు అని అనుకుంటారంట. యేసుప్రభు అలాంటి వారి గురించి ఒక ఉపమానం చెప్పాడు. లూకా 18లో 9వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, తామే నీతిమంతులమని తమను తాము నమ్ముకొను కొందరిని గురించి ఆయన ఆ మాట చెప్పాడు. అక్కడ నీతిమంతుడిగా తను తాను నమ్ముకున్నటువంటి వాడు ఎవడు? పరిసయ్యుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. నా ఇక్కడ మంచోడిని మీరు అడిగారు అనుకోండి, నీవు మంచివాడవా నీతిమంతుడవా అంటే అవును అంటాడు. చెడ్డోడి దగ్గరికి వచ్చి మీరు అడిగారు అనుకోండి, నీవు మంచివాడవా నీతిమంతుడవా అంటే వాడు కూడా అవును అంటాడు. వీడు తిట్టుబోతు కావచ్చు, వీడు తాగుబోతు కావచ్చు, వీడు తిరుగుబోతు కావచ్చు, వీడు తన్నుబోతు కావచ్చు, వీడు వ్యభిచారి కావచ్చు, వీడు అంతకుడు కావచ్చు, వీడు దూడగాలు కావచ్చు, వీడు లంచగొండి కావచ్చు, వీడు మానభంగం చేసిన వాడు కావచ్చు, వీడు రాజకీయ పరంగా హత్యలు చేయించిన వాడు కావచ్చు, మరొకటి కావచ్చు. నీవు మంచోడివా నీతిమంతుడివా అంటే ఏమంటాడు? మీరు ఈనాడు చదివితే మీకు అర్థమవుతుంది, మీరు సాక్షి చదివితే మీకు అర్థమవుతుంది, మీరు ఆంధ్రజ్యోతి చదివితే మీకు అర్థమవుతుంది, లేదా TV9, TV5, NTV, TV6 ఏది చూసినా మీకు అర్థమవుతుంది. దాంట్లో మన ముందుకు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళ జీవితం ఏంటో మనకు తెలుసు, అండ్ వాళ్ళు చేసే పనులేంటో మనకు తెలుసు. అయినా వాళ్ళ మీద నేరాభియోగం జరిగినప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకోకుండా మేము నీతిమంతులం శుద్ధపూసలం అని ఎలా చెప్పుకుంటారో కూడా మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో రేటింగ్ సిస్టమ్ బాగా పెరిగింది. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఒక కాగితం ఇస్తారు. దీంట్లో మరి ప్రోడక్ట్ కి ఉన్నటువంటి లక్షణాలను బట్టి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారండి, ప్లీజ్ ఇవ్వండి అంటారు. మీరు ఒక సర్వీస్ ని పొందినప్పుడు వారు ఒక చార్ట్ ని ఇస్తారు. దీంట్లో 10కి మా సర్వీస్ కి ఎన్ని ఇస్తారు, మీరు రాగానే మేము నవ్వామో లేమో ఎన్ని మార్కులు ఇస్తారు, మిమ్మల్ని పలకరించామో లేమో ఎన్ని మార్కులు ఇస్తాము, మీరు ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎన్ని మార్కులు ఇస్తారు, అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు అని అడుగుతుంటారు. లేకపోతే సేల్స్ వాడు కూడా అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారని అడుగుతారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ యొక్క రైచియస్ లెవెల్ చార్ట్ అంటే మీ గురించి మీరు అనుకుంటున్నటువంటి ఆ యొక్క నీతిమంతులు అని మీరు అనుకుంటున్నారు కదా, దాంట్లో మీకు 10కి మీరు ఎన్నించుకుంటారు. మీ నీతి గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 10 ఇస్తారా మీరు 100% నీతిమంతులని? లేకపోతే 10కి 8 ఇస్తారా, 10కి 6 ఇస్తారా, 10కి 5 ఇస్తారా, లేకపోతే 10కి 0 ఇస్తారా? 0 ఇచ్చేవాడు ఎవడు లేడు. 0 ఎవడు ఇవ్వడు. మేబీ 7 ఇస్తాడేమో, అంతకుడు బహుశా 6 ఇస్తాడేమో. నేను అందరినీ చంపలా, 2 చంపాను అంటాడు. సో ఎన్ని ఇస్తారో నాకు తెలియదు, కానీ దాదాపుగా మనుషులందరూ కూడా ఎన్నో కొంత ఇచ్చుకుంటారు. అయితే బైబిల్లో మనం చూస్తే మాత్రం మీరు రోమా 3:11 చదివితే నీతిమంతుడు ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తోంది. సో ప్రపంచంలో నీతి కలిగినటువంటి వాడు, దేవుడు అంగీకరించగలిగినటువంటి వాడు ఒక్కడు కూడా లేకపోవడం చేత దేవుడు ఏం చేశాడు, తన కుమారుణ్ణి లోకానికి పంపి ఆయన చనిపోయి సమాధి చేయబడడం ద్వారా పునరుత్థాన పరచడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. మీరు తర్వాత చదువుకోండి, రోమా 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు మీరు చదువుకున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే, మనము దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడ్డాము కనుక దేవుడే మన నీతికి ఆధారం లేకపోతే మూలమై ఉన్నాడు. రెండవది, మనము కృప చేతనే నీతిమంతులముగా తీర్చబడ్డాము. అంటే కృప అనేటువంటి సూత్రం ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. మూడవది ఏంటంటే, యేసు రక్తము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. అది మన నీతికి ఆధారమై ఉంది. నాలుగవది ఏంటంటే, విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడతాం. అంటే విశ్వాసము అనేటువంటి విధానం పద్ధతి ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఇంతకీ పునరుత్థానం దేనికి సాదృశ్యం అనేది మీరు ఆలోచిస్తే, ఇవన్నీ ఒక రకంగా ఉంటే పునరుత్థానం అనేది మనము నిజముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము అనే దానికి రుజువై ఉంది, ప్రూఫ్ అయి ఉంది అనమాట. అది మన యొక్క రైచియస్నెస్ కి లేకపోతే జస్టిఫికేషన్ కి సీల్ గా దేవుడు వేసేసాడు. మీరు గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంతకం కోసం ఆయన సంతకం పెడితే సరిపోతుందా? ఆయన గ్రీన్ పెన్నుతో సంతకం పెడతాడు, దాని తర్వాత ఆయన యొక్క అఫీషియల్ సీల్ దాని మీద వేస్తాడు. సో యేసు మన యొక్క రక్షణ కొరకు తన రక్తంతో సంతకం పెట్టాడు. అండ్ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని లేపినప్పుడు రిజరక్షన్ అనే ముద్ర ద్వారా మన యొక్క నీతిమంతత్వానికి ఆయన ముద్రను వేసేసాడు. సో ఆయన తిరిగి లేచాడు కనుక ఎవడైతే యేసునందు విశ్వాసం ఉంచాడో, ఎవడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాడో వారు నిజముగా నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్లో ఆధారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ రోజున మీరు అలాంటి స్థితిలో ఉంటే దేవుడు మీ యొక్క పాపములన్నింటినీ క్షమించాడు, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కనుక యేసు యొక్క పునరుత్థానం ద్వారా ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు చేశాడు. దాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. ఐ థింక్ మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత జర్మన్లో కొంతమంది సైనికులు ఇంటర్నేషనల్
లా వాళ్ళు పాటించలేదు కనుక దాన్ని వారు ఉల్లంఘించినందుకు మరి ప్రపంచ కోర్టు ముందు 900 మందిని నిలబెట్టాల్సి వచ్చింది. సో 900 మంది జర్మన్ సోల్జర్స్ నిలబడ్డారు. వారు చేసినటువంటి నేరము నిరూపించబడితే వారికి కఠినమైనటువంటి శిక్ష విధించబడుతుంది. సో అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి జర్మన్ యువరాజు క్రౌన్ ప్రిన్స్ ఆయన ఏం చేశాడంటే, ఈ 900 మందిని పురికొల్పింది నేనే, వారు ఆ తప్పు చేయడానికి కారకుణ్ణి నేనే కనుక నేను ఆ శిక్షను భరిస్తానని చెప్పి వారిని వెనక్కి పొమ్మని చెప్పి ఆయన వచ్చి కోర్టు ముందు నిలబడ్డాడు. నవ్వు కోర్టు ఆయనకేం తీర్పిచ్చిందో అది ఇప్పుడు మనకు అనవసరం, అది ఇప్పుడు నేను చెప్పను. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలి. ఆ పాయింట్ ఏంటంటే, ఆ 900కు బదులు ఆయన శిక్ష అనుభవించడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా ఆ యవన రాజు ఆ 900 జీవితాల యొక్క విలువకు సరిపోయినటువంటి వాడు కాడు, సరితూగడు. కాకపోతే ఇంకో రకంగా మనం మానవ చరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు దేవుడు హెవెన్ యొక్క క్రౌన్ ప్రిన్స్ ని పంపించాడు, పరలోకంలో ఉన్నటువంటి యువరాజును పంపించాడు. ఆయన మనందరి పక్షాన ఆ యొక్క హెవెన్స్ కోర్ట్ ముందు నిలబడి మన యొక్క శిక్షను అనుభవించటకు నిలబడ్డాడు. ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్యరూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.